అభివృద్ధిపై దృష్టి పెడితేనే నాయకులకు దీర్ఘకాలిక గుర్తింపు ఉంటుందని, ఎన్నికలప్పుడే రాజకీయం చేస్తే బాగుంటుందని, నాయకులకు స్ఫూర్తిగా ఉండాలే తప్పితే అధికారమే పరమావధిగా భావించవద్దని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులకు మంచి చెడులతో పాటు మంచి నడవడిక చాలా ముఖ్యమని, నేను 1995 నుంచి ఇప్పటి వరకు ఏ స్థానంలో కూర్చున్నా ప్రజా సమస్యలపై ప్రశ్నించడం మానలేదని అన్నారు. నాకున్న 4 ఏళ్ల పదవీ కాలంలో వేములవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, ఇప్పటికే 5 ఏళ్ల కాలంలో 110 కోట్ల రూపాయలతో పట్టణాన్ని అభివృద్ధి చేయడం శుభ పరిణామమని, విజయవంతంగా 5 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సమస్యలను మాజీ ప్రజాప్రతినిధులుగా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు సహకరిస్తానని అన్నారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లను చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, కమిషనర్ అన్వేష్ తో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, వైస్ చైర్మన్ బింగి మహేష్, కమిషనర్ అన్వేష్ తో పాటు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. సార్ ఉన్నాడు అంతే సార్ ఇక్కడ అందరూ ఉన్నానండి. నమస్కారాలు సార్ ఇక్కడ అందరూ. నేను 95 జిల్లా పరిషత్ ఎంపికైన భావోద్వేగం 15 రోజులకు ఒక భావోద్వేగం అంటే ప్రజలు మనకంటూ అవకాశం ఇచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజల మధ్యలో ఎదిగినాము, తిరిగి ప్రజలు మనం ఆశించడానికి తీసుకుంటున్న కార్యక్రమం చేయగలిగామా, మనకంటూ ప్రజలు మన అవకాశం ఇస్తున్న వేది చూసుకున్న సమయం. సరే దేవుడు మళ్ళీ అవకాశం వచ్చింది. ఎంపీటీసీగా ఏదైతే సభలో నేను రామతో మాదిరిలాగా కూర్చొని సభను నడిపే స్థాయిలో ఉన్నటువంటి సందర్భంలో 8 సీట్లు ఎంపీటీసీలు గెలిచి తప్పని పరిస్థితుల్లో ఎంపీటీసీలు మిగిలిపోయిన రోజు కూడా వెలికి కూడా ప్రజానికి మీలాగా ముందు వరుసలో కూర్చొని 2 సంవత్సరాలు 8 సార్లు ఎంపీటీసీకి సెంట్రీ కావాల్సిన స్థితిలో ఉన్నప్పటికీ ఎంపీపీ ఖాళీ కదా చెప్పి సభా సమావేశం దుమ్మా కొట్టారు. ప్రతి 3 మాసాలకు సమావేశం జరిగేటప్పుడు వెళ్ళినా ఎంపీటీ స్థానంలో కూర్చొని ప్రజలకు సంబంధించిన అంశాలపై ఆ 2 సంవత్సరాల బాధ్యత ఎంపీటీసీ పై గుర్తులేదు. 2 సంవత్సరాల గుర్తులేదు ఎంపీటీసీ పైన ఉన్నటువంటి కార్యక్రమాలు ఊహ కందిని చేసి ఎంపీటీసీ 90 ఉన్నప్పుడు ఊహ కందని ఒక సంవత్సరం అయితే 60 కోట్ల రూపాయలు ఆ కాలంలో 60 crores పరిహారంలో తీసుకున్నట్టే జీవితంలో బతకడానికి మీకు కూడా అదేవిధంగా ఉండుంటే ఇప్పుడు రామతో మాదిరి ఒక మాట అంటూ ఇంచుమించు 110 కోట్లతో 5 సంవత్సరాల్లో మేము పట్టణాన్ని అభివృద్ధి ప్రయత్నం చేసుకుని చెప్పిన మాట అంత అభినందనకు తెలియజేస్తాం. ఇంచుమించు 5 సంవత్సరాల్లో పెరిగిపోతున్న పట్టణ అవసరాలకు అనుగుణంగా మీకున్నటువంటి ఆలోచన, మీకున్నటువంటి అవగాహన, ఒక వాడిలో ఉన్నటువంటి సమస్య మరో వాడి కూడా ఒక వాడి పూర్తిగా అభివృద్ధి చెందుండొచ్చు, ఒక వాడి అసలు అభివృద్ధి చెందుతుండొచ్చు. అభివృద్ధి చెందిన వాడికి కాస్త డబ్బులు ఎక్కువగా విడుదల చేయడానికి అవకాశం ఉంది. అసలు సీసీ రోడ్డు పోయడానికి కూడా రోడ్లు లేనటువంటి పరిస్థితి, రోడ్డు సీసీ రోడ్డు వెళ్ళకపోవచ్చు. కాబట్టి వీటన్నిటి కూడా అంటే పెరిగిపోతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఏదైతే ప్రభుత్వంపై లేదా మున్సిపల్ స్వతహాగా ఉన్నటువంటి డబ్బుతో జనపడ్డ కానీ ఉన్నటువంటి వనరులతో రాజధాని ఆలయం సంబంధించిన డబ్బులు రావడంతో ఏదైతే అన్నింటితోటి నేను సమర్థవంతంగా ఏదైతే 5 సంవత్సరాలు 110 కోట్లతో ప్రజాసేవలు చేసి ప్రజల పనులలో సఫలీకృతులు అయినటువంటి భావనలు ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరూ కూడా అంటే మీ ఆలోచన కోశాల నిర్వహణ తర్వాత మీ కాలేజీలో సన్మానం మీరు దీన్ని స్ఫూర్తిగా ఇద్దరు కిందించే విధంగా 5 సంవత్సరాలు ఏమి చేసినటువంటి క్రమంలో మరి మరింత ముందుకు పోయి సామాన్యంలో పోకండి. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను అంటే మీ స్థాయిలో నేను కూడా 90 ఉన్నాను. ప్రతినిత్యం రాజకీయాలు చేయడం ప్రతినిత్యం అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రజలను గుర్తిస్తారని చెప్పి భావిస్తాను.
రాజకీయంలో అవసరమే, రాజకీయాలు ఉన్న వారికి అది సందర్భోచితము. నేనైతే 5 సంవత్సరాలు ఒకసారి ఆలోచిస్తాను. 5 సంవత్సరాలు నా ఎన్నికలు 20 ఆయన 5 సంవత్సరాలు వచ్చింది కాబట్టి దఫాదఫా జరిగినట్టు ఆ సమయంలో లేదా 2 మాసాలకు సంబంధించి సిద్ధాంతాలు కానీ ఇతరులకు సంబంధించిన పోతే ప్రజలు దీర్ఘకాలికంలో గుర్తుంచుకుంటూ చెప్పడం కోసం చేసే ప్రయత్నం. మనం ఆయా రాజకీయ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాల్సింది. ప్రతిపక్షంలో ప్రజల పక్షాన్ని ప్రశ్నించి మనం సాధించాలి. ప్రభుత్వం ఉన్నప్పుడు బాధ్యతగా ప్రజలు కోరుకుంటూ తీసుకోవడం మంచి అది ప్రజాప్రతినిధులు ఉండేటువంటి వారి యొక్క లక్ష్యం. ప్రధాని రాష్ట్రంలో 9 ప్రాజెక్టులు మొదటి ప్రాధాన్యత క్రమంలో అతివేగంగా పూర్తి చేయాలి. తక్కువ బడ్జెట్తో ఎక్కువ అయ్యేటటువంటి వచ్చే ప్రాజెక్టులు అన్నాము. గతంలో రానున్నటువంటి ఆలోచన ఉంటే మీకు విధానంలో చెప్పినాము. మన ఆనాడు ప్రతిపక్షం ఉంటే అనేక అంశాలపై నేను పోరాటం చేసే క్రమంలో భవిష్యత్తులో ప్రభుత్వంలో వస్తే నా ఒక్కరి గురించి సరిపోలేదని చెప్పని ఎవరెవరైతే ముఖ్యులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయా ఉద్యమాల్లో పాల్గొనడం చేసి అదృష్టవశాత్తు ఆ ఉద్యమంలో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం మనకు కలిసే అంశంగా వారిని ఏకంగా అసలు జరిగినప్పుడు నేను కూడా వెళ్ళిన కలిపి నేను కూడా వెళ్ళిన అంటే వారి స్వయంగా చూడడం వల్ల వీటిని మనకు నిధులు రావడం. మీకు అధ్యయన పుస్తకాలు నిధులకు కోసం చెప్పి సభలు చెప్పిన 2024 బడ్జెట్ పుస్తకంలో అధ్యయనాలు సాగునీటి రంగం సంబంధించిన దాంట్లో మన ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ పాల్గొనాల నుంచి అక్కడ వరకు కూడా